చెదరిన వారిని బాగు చేయువాడని చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు సకల పేరులకు ఊరైన దేవుడు మీ అందరితో ఉండుగాక. మనమందరము ఏక మనసుతోనూ ఏక కంఠముతోనూ మహిమపరచు ఆ దేవుడు తన పవిత్రాత్మ సహాయం వలన మనం ఇప్పుడును మరెప్పుడును క్రీస్తు అనుచరులమై సమాధానంతో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగం 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. గడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. ఆ బోధలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. గడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమైనది. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రార్థించుదుము. దేవుని నామమందే మనకు సహాయం కలదు. వారి పరలోకమును భూలోకమును ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి. విన్నపు నీ సన్నిధికి చేరగా ప్రార్థించుదాము. ప్రభువా, ఈరోజు ఈ గృహమందు ప్రవేశించు మీ దాసులైన సూర్య ప్రతాప్, స్వర్ణలత, వారి తల్లిదండ్రులు వేమనారాయణ, మరియమ్మలు, మరి వారి బిడ్డలు మెరీనా హర్ష, మెరీనా హర్షిత, వీరిని దీవించి మాకు వీరు సన్నిహితులై ఉండండి. మీ దీవెనలో అర్పించుచున్నాం. ఇంట నుండగా వీరికి నీడగా ఉండండి, బయట నుండగా వీరి చెంత ఉండండి. తిరిగి వారు గృహంలో చేరినప్పుడు మీరు అతిథిగా ఉండండి. చివరన మీ తండ్రి ఇంట్లో వీరికై మీరు సిద్ధపరిచిన నివాసం నుండి వీరిని తీసుకుని వెళ్ళండి. అతడు వీరు సదా నివసించుగాక. ఆమేన్. ఓ దేవా, మా తండ్రి, నీవు జీవించువాడు ఎందుకన్నా ఈ గృహమును నివాసయోగ్యంగా దయచేసినవి. ఈ గృహమునందు నివసించువారు పవిత్రాత్మలను పొందుచేయండి. నీ దీవెనలు నీకేమి అనుగ్రహించినో ఆ వరములను మీరు తమ ధర్మక్రియల ద్వారా ఇతరులకు చూపెదురుగాక. అందుమూలమున ఈ గృహమును ప్రవేశించు వారందరూ ప్రేమ సమాధానంలో నీ వలన పొందినవేనని గ్రహించుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ కుటుంబంలో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ముందు వెళ్ళి మీరు ఉంటే బాగా రాత్రములు తండ్రి పాపవలే కాచియా దీవారాత్రములు
కోటి పాపలనే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. జీవం గల క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మనకు ఒక గొప్ప దినం. మన గ్రామంలో సూర్య ప్రతాప్ మరియు స్వర్ణలత వీరు ఈ నూతన గృహాన్ని నిర్మించుకుని దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేసిన సమయంలో దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని, మరి వారి బంధువులు మిత్రులు ఇరువురు వారందరినీ కూడా గ్రామంలో ఉండిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రేమ ఐక్యత శాంతి సమాధానంతో దీవించే విధంగా ఆ దేవుని ఈ దివ్య పూజలో ప్రార్థించుకుందాం. మరి కుటుంబం గురించి ఇల్లు కట్టడం అనేది మనం చూసినట్లయితే ఇల్లు కట్టించుడు పెళ్లి చేస్తుడు అంటారు కదా. మరి ఎంత కష్ట సాధ్యం, ఎంత కష్టాలకు లోనై ఉంటామో మనకందరికీ కూడా తెలుసు. మరి అలాంటి కష్టాన్ని ఈ కుటుంబం కూడా ఎంతో ఓపికతో భరించి తమకు ఇష్టమైనటువంటి రీతిలో తమ యొక్క ఇల్లును కట్టుకుని ఉన్నారు. ఇంత కూడా దేవుని చిత్తమే. ఓకే, సో 157వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువు మన ఇల్లు కట్టనేలా వేల్దారుల శ్రమ. సో అలాగా ఇది ఇంత కూడా ఈ విధంగా వారు ఓపికతో ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో శ్రమలకు వచ్చి చేసుకున్నారంటే ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. దేవుని యొక్క చిత్తము ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఇల్లు కట్టుకొని సంతోషంతో దేవుని యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వారి కోసం, వారి కుటుంబం కోసం ఈ దీప పూజలో ప్రత్యేకంగా ప్రార్థన. మరి వారి కుటుంబం తరపున ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫాదర్, వారి ఆహ్వానం మేరకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫాదర్ రమేష్ ఫాదరు, రవి ఫాదరు, బాలయ్య ఫాదరు, శరత్, తర్వాత అనిల్, లూర్దు రాజస్వామి, మన చిన్నప్ప స్వామి వారు వీరు ఇక్కడ కూడా పనిచేశారు. మరి వీరందరూ కూడా సంతోషంతో మీ పేరు చెప్పగానే సంతోషంతో మన మన ఈ ఆహ్వానానికి మన్నించి దివ్యబలిలో పాల్గొనేందుకు, వారిని విచ్ చేసేందుకు ఇక్కడికి వచ్చినారు. మీ అందరి తరపున పాల్గొని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ దివ్యబలి పూజలో కుటుంబం కోసం ప్రార్థించమని వారిని కూడా ప్రతిమానుకుంటున్నాం. మరి ఈ దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనేందుకు దేవుడు మన యొక్క మనవులని ప్రార్థనలు ఆలకించేందుకు, మన హృదయాలని పవిత్రపరచుకునేందుకు, మనం చేసినటువంటి పాపాలని మరొక మారు మౌనంగా ఒప్పుకుంటూ ఆ ప్రభు మన పాపాలను మన్నించి పవిత్రమైనటువంటి మనసుతో ప్రేమతో మనలందరినీ కూడా దీవించాలని, మన పాపాలు మన్నించాలని దివ్యబలిలో ప్రార్థించుకుంటాం. సర్వశక్తి గల అందుచేత ఇప్పుడు సకల దూతలు మీరును సహోదరి సహోదరులారా నా కొరకు మన తండ్రైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవముకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహారాజుకే మంగళం, భూమినిల సార్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. దివినేలు మహారాజుకే మంగళం. దేవాది దేవా పరలోక రాజా, దయా సంపన్న శక్తిమంత, దేవాది దేవా పరలోక రాజా, దయా సంపన్న శక్తిమంత, మా స్తుతి మహిమా ఘనారాధన, మా స్తుతి మహిమా ఘనారాధన అర్పింతుము అనవరతం. పొగడెదము మీ మహావైభవం, పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం. నరరూపధారా ఓ క్రీస్తు రాజా, మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల. నరరూపధారా ఓ క్రీస్తు రాజా, మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల. పాపలోకమును మన్నించు ప్రభువా, పాపలోకమును మన్నించు ప్రభువా, దయతోడమమ్ము కాయుము దేవా, దయతోడమమ్ము కాయుము దేవా. పొగడెదము మీ మహావైభవం, పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం. పీఠానికి గుడి ప్రార్థన అధిరోహించిన ఓ మహారాజా, పీఠానికి గుడి ప్రార్థన అధిరోహించిన ఓ మహారాజా, పిత పవిత్రాత్మలతో సహా, పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించెదం, సకలం స్తుతించెదం. పొగడెదము మీ మహావైభవం, పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు శాశ్వత సంకల్పముతో కుటుంబ జీవితమును నెలకొల్పితివి. కావున నీ సేవకుల ప్రార్థనను దయతో ఆలకించుము. నీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబపు ఆదర్శమును గైకొని గృహ జీవితమును సుగుణమును పాటింతుముగాక. ప్రేమ బంధముతో కుటుంబ ప్రేమానుబంధముతో కలిసి జీవింప మాపై కరుణింపుము.
తద్వారా మేము ఒకనాడు నీ గృహములో ప్రవేశించి నిత్యానందమును బహుమతిగా పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు పట్ల భయభక్తి కల వారిని గౌరవార్హులు సంతోష సౌభాగ్యులు చేకూరింది. దేవుని పట్ల భయభక్తులు కలవారిని హృదయము సంతోషించును. అతడు సుఖ సంతోషములతో దీర్ఘకాలము జీవించును. అటువాడు ప్రశాంతంగా కన్నుమూయును. అతడు మరణించినప్పుడు ప్రభు అతన్ని దీవించును. ప్రభు పట్ల భయభక్తులు చూట విజ్ఞానములకు మొదటి మెట్టు. భక్తులు మాతృ గర్భం నుండియే విజ్ఞానము పొందుదురు. ఆదిమ కాలం నుండి విజ్ఞానము నరులతో వసించుచున్నది. భావి తరముల వారు కూడా దానిని నమ్మెదరు. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే పరిపూర్ణ జ్ఞానము. నరులు దాన్ని ఫలములతో ఆనంద పరవశులవుతారు. అది మన గృహములను గాదెలను మనము కోరుకున్న మంచి వస్తువులతో నింపు. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు కిరీటము. అది నరులకు శాంతిని ఆరోగ్య భాగ్యములను దయచేయడు. ప్రభు తెలివిని వేచనమును నరుల మీద కుమ్మరించును. అది తనను స్వీకరించు వానికి మహాగౌరవము చేకూర్చి పెట్టును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మూలము. దీర్ఘాయువు దాని కొమ్ములు. దేవుని పట్ల భయభక్తులు చూపినచో పాపము తొలగిపోవును, కోపము మధుమయమైపోవును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత మాట దొరుకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత మాట దొరుకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడెద హల్లెలూయా హల్లెలూయా, పాడెద హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడెద హల్లెలూయా హల్లెలూయా, పాడెద హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తిని కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తిని కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు, రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడెద హల్లెలూయా హల్లెలూయా, పాడెద హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము
వచనములు 38 నుంచి 42 వరకు. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామములకు వచ్చాను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను. ఆమెకు మరియమ్మ అని ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెద్ద పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చాను. ఇది ప్రభుని సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. జీవం కలిగిన ప్రభు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ శుభోదయము. ప్రభు యొక్క ఆశీస్సులు, శుభాశీస్సులు మీ అందరిపై, మరి ముఖ్యంగా ఈ గృహ ప్రవేశం చేసిన ఈ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు అగస్తిన్ గారు ఏం చెప్తారంటే, ఒకసారి పాట పాడితే ఏమవుతుంది? మాటలు చెప్తారు బాగా. రవీంద్ర పరిచందాలు బాగా పాటలు నేర్పించాడు మీకు. ఒకసారి పాట పాడితే 2 సార్లు ప్రార్థన చేసినట్లు కదా. మీరు పాట పాడుతున్నప్పుడు, మహిమ గీతం పాడుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. బయటి కాల ప్రజలకి మైకులు ఏం అవసరం లేదు, సౌండ్ బాక్స్ అవసరం లేదు. 3 సార్లు ప్రార్థన చేసినట్లని ఆశీర్వాదం మీ అందరిపై దేవుడు ఇస్తున్నాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ రోజు మొదటగా మమ్మందరినీ ఈ గృహ ప్రవేశానికి ఆహ్వానించిన స్వర్ణలత మరియు సూర్య ప్రతాప్లకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాం. ప్రభువు వారి జీవితంలో అనేక మేలు చేసి ఉన్నారు. అందుకని 103వ కీర్తనలో 103వ కీర్తన 2వ వచనంలో మనకు దావీదు, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని యొక్క ఉపకారములను వేణిని మరువకుము. చూడండి, నా ఆత్మమా ప్రభుని స్తుతించండి. ప్రభు చేసిన మేలులు, దీవెనలు అనేకం ఉంటున్నాయి. ఉదాహరణకి ఈ రోజు స్వర్ణలత మరియు సూర్య ప్రతాప్ వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో అనేక మేలు చేస్తున్నారు. ఒక గొప్ప మేలు ఈ గృహం, ఈ గొప్ప మేలు ఈ గృహం. కాబట్టి మనమందరము ఆ దేవునికి వందనము, స్తోత్రం చెల్లించాలి. దేవుడు వారి జీవితాల్లో అనేక మేలు చేసుకుని ఉండగా ఈ యొక్క గృహము అనేది వారి యొక్క ఒక గొప్ప కళ. కాబట్టి మనం వారందరితో పాటు ఈ చిన్న పల్లవిని పాడుకుంటూ ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరూ నా తర్వాత పాడండి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా మహిమ. పవిత్రాత్మ దేవా మహిమ. పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా మహిమ. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. శ్రీరాపుతుని యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం. కూడు, గుడ్డ, నీళ్లు నరునికి ప్రాథమిక అవసరములు. గుట్టుగా మనుటకు కొంప కూడా అవసరము. మన యొక్క ప్రాథమిక అవసరాలు కూడు, గుడ్డ, ఓకే, ఉండటానికి ఇల్లు. వారి యొక్క స్వర్ణత మరి యొక్క సూర్యప్రతాప్ వారి కుటుంబ సభ్యుల యొక్క హృదయ కోరిక కూడా మాకు కూడా ఒక మంచి గృహం అవసరము అని ప్రభుని వేడుకొని ఉండగా ప్రభు వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారికి మంచి గృహాన్ని దయచేసి ఉన్నారు. ఇందుకు బట్టి మనము ఈ రోజు వారందరితో కలిసి ఆ యొక్క దేవునికి హృదయపూర్వకముగా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు ఆశీర్వాదములు ప్రారంభిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. గుర్తుపెట్టుకుందాం. ఈరోజు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు స్వర్ణలత మరియు సూర్యప్రతాప్ కుటుంబ సభ్యులకు అనేక మేలు దేవుడు దయచేశాడు. ఒక గొప్ప మేలు, ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక మంచి గృహాన్ని వారికి ప్రసాదించి ఉన్నారు. ఇక రాబోయే కాలంలో కూడా దేవుడు ఇంకా గొప్ప దీవెనలు వారికి ప్రసాదిస్తాడు. హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 19లో ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఇక మొదలుకొని మేము దీవిస్తాను అంటున్నాడు. ఇంతవరకు దీవించాడు, ఇప్పుడు మంచి గృహంతో దీవించాడు. ఇక మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి వారి జీవితంలోనే కాకుండా మనందరి జీవితంలో కూడా ప్రభువు దీవెనలు ఇవ్వటం ప్రారంభించాడు. ఇక అవి కొనసాగుతూనే ఉంటాయి. దానికి స్టాప్ అనేది, ఆ యొక్క స్టాప్ అనే బోర్డు ఉండదు. కాబట్టి ఇందుకు బట్టి మనము ముందుగానే ఆ యొక్క దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిద్దాం. మరి ఈ రోజున గృహప్రవేశం సందర్భంగా దేవుడు మనకు కొన్ని సందేశాలు ఇస్తూ ఉండగా ఆ సందేశాలు మనం ఆలకిద్దాం. ఈ రోజు మొదటి పట్టణము భక్తిమంతులకు దీవెనలు అని మనం చాలా చక్కగా మనము ఆ యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాం. ఎవరెవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వారికి అనేక ఆశీర్వాదాలు, విజ్ఞానం అయితేనేమి, వారి యొక్క గాథలను నింపుతాను అనే గొప్ప ఆశీర్వాదం ప్రవహిస్తున్నాడు. అది మన గృహములను గాథలను మనం కోరుకున్న మంచి వస్తువులతో నింపును. కాబట్టి మనము దేవుని పట్ల భయము భక్తి కలిగి మనం జీవించినట్లయితే విజ్ఞానముతో పాటు అన్ని వరములు, మరి ఈరోజు గృహ ప్రవేశం చేస్తుండగా ఈ వాక్యాన్ని మాత్రం మనం ధ్యానం చేసుకుందాం, మన హృదయంలో ఉంచుకుందాం, బంగారు వాక్యంగా ఉంచుకుందాం. దేవుని పట్ల అది అంటే దేవుని పట్ల మనం భయభక్తం కలిగి ఉన్నట్లయితే ప్రభువు మన గృహములను గాథలను మనం కోరుకున్న మంచి వస్తువులతో నింపును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు కిరీటము, అది నరులకు శాంతిని ఆరోగ్య భాగ్యములను దయచేయును. చూడండి, ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానమును, మన కుటుంబంలో ఉన్న ప్రతి గాథను ప్రభు మంచి వస్తువులతో, మనం కోరిన ప్రతి మంచి వస్తువుతో నింపును అని మొదటి పట్టణం ద్వారా ప్రభు నీకు నాకు దయచేస్తూ ఉండగా, సువిశేష పట్టణం ద్వారా కొన్ని ముఖ్యమైన సందేశాలు ప్రభువు నీకు నాకు దయచేస్తున్నాడు. కొన్ని ఆదివారాల క్రితం మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. కొన్ని ఆదివారాల క్రితము ఒక ఆదివారం రోజున మనము లూకా శుభవార్త 10వ అధ్యాయము
38 నుంచి 42 వచనం వరకు మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి ఈ రోజు గృహ ప్రవేశం చేస్తూ ఉండగా ఈ శుభ సందర్భంలో ప్రభువు ఈ కుటుంబ సభ్యులకు మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలు ఇస్తూ ఉండగా మనమందరము ఆహ్వానించే వారిగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి, ఆలకించే వారిగా ఉండాలి, ఆశీర్వాదముకై అర్థించే వారిగా ఉండాలి అనే ఈ యొక్క 4 మాటలను మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆహ్వానము. ఈ రోజు ఫ్రాన్సిస్ ఫాదరు వారి యొక్క విజ్ఞప్తి మేరకు మమ్మందరిని ఆహ్వానించారు. వారు కూడా ఆహ్వానించారు, మా కుటుంబానికి రండి. మా లాస్ట్ వాక్యం ఏముంది? మరియమ్మ ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది. ఈ రోజు వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఉత్తమైన ఎన్నుకున్నారు. ఎంతమంది ఉన్నా రాని మాకు ఆశీర్వాదం ఫాదర్ అని విచారణ ద్వారా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదములు ఇంకా మాపై సమృద్ధిగా మేము పొందుకోవాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆహ్వానించారు. జక్కయ్య లూకా శుభవార్త 19 మనం చదువుతున్నాం. యేసు ప్రభువు ఏం చేశారు తీసుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 6వ వచనం. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయన స్వాగతం పలికాడు. ఆనందంతో సంతోషంతో స్వాగతం పలికాడు. ఇదే మాట ఈ రోజు సువిశేషం మనం చదువుకున్నాం. ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించడు. అతను మార్తమ్మ అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించను. ఈ రోజు మన పాత నిబంధనలో మనం చదువుతున్నాం. మొదటి రాజుల గ్రంథంలో షూనేము అనే వనిత ఎలీషా ప్రవక్తను ఆ దారి గుండా పోయేటప్పుడల్లా ప్రేమతో మా ఇంటికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ప్రేమతో ఆహ్వానించేది. తద్వారా చనిపోయిన తనకి కుమారుడు జీవించారు. ఇంకా అనేక ఆశీర్వాదాలు వారు పొందుతున్నారు. కాబట్టి మనము యేసు ప్రభువును ఆహ్వానించాలి. యేసు ప్రభు యొక్క తల్లిని మనం ఆహ్వానించాలి. కానాపల్లి వివాహంలో ఏం జరిగింది? మొదటి వాక్యంలో ఏం చదువుతున్నాం? మొదటి 2 వాక్యములో విందు పడుతుంది. యోహాను శుభవార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనం చదువుకుందాం. యేసును వారి తల్లి ఏం చేశారు? వారిని ఆహ్వానింపబడ్డారు వాక్యం ఉంటుంది. యేసు తల్లి అచ్చి ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడేది. ఈ రోజు ఈ గృహ సభలు ఏం చేయాలి? యేసు ప్రభువును ఆహ్వానించారు, తల్లి మరియమాతను ఆహ్వానించారు, శిష్యులు ఆహ్వానించారు. అదే రీతి మందరిని ఆహ్వానించారు, మనలందరిని ఆహ్వానించారు. యేసు ప్రభు స్వరూపాన్ని పెట్టుకోబోతున్నారు, తల్లి మరియమాత స్వరూపాన్ని పెట్టుకోబోతున్నారు. వారికి ఇష్టమైన అపోస్తులు పునీతుల యొక్క స్వరూపాన్ని పెట్టుకోబోతున్నారు. మన రోజు ఉదయం నిద్ర లేస్తానే మా కుటుంబం కోసం ప్రార్థించండి అని పునీతులు సహాయాన్ని, తల్లి మరియమాత ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు. యేసయ్య ఎల్లప్పుడూ ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మా కుటుంబాన్ని దీవించండి, మీ హస్తం మా అందరిపై ఉంచండి అని అడుగుతారు. కాబట్టి మనము చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆహ్వానము. ఏ విధంగా వారు మా గృహప్రవేశం మేము ఆహ్వానిస్తున్నాము, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరిని ఆశీర్వదించండి అని కోరుకుని ఉండగా మనం అందరం వచ్చి ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రతిరోజు యేసయ్య నా హృదయంలోనికి, యేసయ్య నా కుటుంబంలోనికి, యేసయ్య మా యొక్క బంధువుల కుటుంబంలోనికి, యేసయ్య మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి అని మనం ప్రభువును ఆహ్వానించాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో సొలొమోను మహారాజు చక్కని వాక్యం చెప్తున్నాడు. దేవుడు నీ కార్యక్రమం దీవింపని నువ్వు అడిగినవేని నీకు తప్పక విజయం కలుగును. చూడండి, ఈ గృహ ప్రవేశం నిర్మాణం చేసే ముందు తప్పనిసరిగా వీరు ప్రార్థన చేశారు కదమ్మా. వెరీ గుడ్, నాకు నమ్మకం ఉంది. దేవుడు నీ కార్యక్రమాలను ఏదైనా కానీ, చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ, ప్రభువా నీ దీవెనలతో ఈ పని ప్రారంభిస్తున్నాను, నీ దీవెనలతో ఈ పని ముగిస్తున్నాను అని ప్రభుని యొక్క సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే తప్పక విజయం మనకు ప్రసాదిస్తాడు. వాక్యం చదువుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథము సామెతల గ్రంథము 16:3 తీసుకోనండి. దేవుని నీ కార్యక్రమం దీవింపుమని వేడుకొందువేని నీకు తప్పక విజయం కలుగును. చూడండి, వాళ్ళ గృహ నిర్మాణానికి ముందు దేవుని అర్థించారు, దేవుని సహాయాన్ని కోరుకున్నారు, దేవుని యొక్క తోడ్పాటును కోరుకున్నారు, తల్లి మరియమాత సహాయాన్ని కోరుకున్నారు, పునీతుల సహాయాన్ని కోరుకున్నారు, పూజ పెట్టించుంటారు, దేవుని ప్రార్థన చేసింటారు. కాబట్టి దేవుడు ఒక సుందరమైన ఒక మంచి భవనాన్ని దేవుడు వారికి ప్రసాదించారు. కాబట్టి మనము కూడా
ప్రతిరోజు ప్రభువును మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి మనం ఆహ్వానిద్దాం. చేసే ప్రతి పనిలో ప్రభుని ఆహ్వానిద్దాం. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. వెరీ గుడ్. రెండవది ఆతిథ్యం ఇవ్వాలి. ఓకే, ఆతిథ్యం ఇవ్వాలి. మార్తమ్మ ఏం చేసింది? ప్రభువును ఆహ్వానించిన తర్వాత ప్రభువుకు మంచి విధంగా ప్రభువును సంతోష పెట్టాలి, ప్రభువును ఆనందింప చేయాలి అని మంచి వంటలు చేసింది. ప్రభు మనకి ఇచ్చిన స్తోమతను బట్టి మనము మన ఇంటికి వచ్చిన అతిథులను మనము గౌరవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరిపై ఉంటాయి. నేను చెప్పాను కదా కొన్ని ఆదివారాల క్రితము ఈ వాక్యం, ఈ సువిశేష చదువుకున్నామని. అదే రోజున మనము అబ్రహాము ఆదిత్యాన్ని మనం చదువుకున్నాం. మీరు జ్ఞాపకం ఉంటే అబ్రహాం 3 మనుషులను ఆహ్వానించి మంచి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడేం జరిగిందా చెప్పండి? వెరీ గుడ్. కొడుకునిచ్చాడు. మనము కూడా ప్రభు మనకి ఇచ్చిన స్తోమతను బట్టి మనము మన ఇంట్లో ప్రవేశించే యాజకులను అయితేనేమి, గురువులను అయితేనేమి, ఉపదేశం అయితేనేమి, సిస్టర్ని అయితేనేమి, దేవుని ప్రజలను అయితేనేమి, ఇంకా తిండి లేని వారికి మనం అనాథులను మనం ఆదరిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మనపై ఉంటాయి. కాబట్టి మనము ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. రెండవ సందేశం ఆతిథ్యం ఇచ్చే వారిగా మనం ఉండాలి. మూడవ సందేశం ఆలకించటము. మనం ఆలకించటము. ఏ విధంగానైతే స్వర్ణలత, సూర్యప్రతాప్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను ఆలకిస్తుందో, ఏ విధంగా సూర్యప్రతాప్ వారి భార్య, వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఇతరులను ఆలకిస్తారో అదే విధంగా మనం చేయాల్సింది రోజు దేవుని స్వరాన్ని ఆలకించాలి. ఎవరెవరైతే నా మాటను ఆలకించి పాటిస్తారో వారు రాతి పునాదిపై తమ ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారు. కాబట్టి ఎవరెవరైతే నా మాటను ఆలకించి పాటిస్తారో, ఆచరిస్తారో వారు తమ ఇల్లు రాతి పునాదిపై తమ ఇల్లు బుద్ధిమంతుని పోలి ఉంటారు. యేసు అనే రాతి పైన వీరు ఈ గృహాన్ని కట్టుకుని ఉన్నారు. కాబట్టి వీరు మనమందరము యేసు వాక్యాన్ని ఆలకించాలి. మరియమ్మ ఏం చేసింది? యేసు పాదం దగ్గర కూర్చొని వాక్యము, వెరీ గుడ్, ముందుగా చదువుకున్నాం వాక్యము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. ఆలకించుట చాలా మంచిది. ఏ విధంగా ఆలకించాలి తీసుకోనండి. దర్శన గ్రంథంలో చాలా సార్లు అపోస్తులుడు చాలా సార్లు వాక్యం చెప్పారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. దర్శన గ్రంథము మీకు చెవులున్నచో దైవ సంఘములను ఆత్మ ఏమి బోధించుచున్నదో ఏ విధంగా ఆలకించాలి? పిల్లలు గాని స్కూల్లో టీచర్ చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తే వెంటనే వాళ్ళు బాగా ఆలకిస్తారు. వెంటనే బాగా ఎక్కుతుంది, మైండ్కి ఎక్కిపోతుంది. కానీ ఎక్కడో మనసు పెట్టుకుంటారు. బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. మనం కొన్నిసార్లు గుళ్ళు అదే చేస్తాం కదా. ఈరోజు మరియమ్మ నీకు నాకేం చెప్తుంది? ఆలకించాలా. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా ఈరోజు నేను కన్ఫ్యూషన్ లో ఉన్నాను, నేను కడపకి వెళ్ళి క్రిస్మస్ బట్టలు కొనాలా లేకపోతే ప్రొద్దుటూరుకి వెళ్ళి బట్టలు కొనాలా అని కన్ఫ్యూషన్ లో ఉన్నాను. ప్రభువా, ఓ పవిత్ర ఆత్మదేవ, ఆత్మ ఏమి ప్రబోధించుచున్నదో శ్రద్ధగా ఆలకించండి. పవిత్రాత్మ యొక్క స్వరాన్ని మనము ఆలకించాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ బిజీ వరల్డ్ లో మనము అందరి మాటలు మన చెవులు ఇస్తాం, కానీ దేవునికి మనము మన యొక్క ఆత్మీయ చెవులను మనం ఇవ్వము. కాబట్టి మూడవ సందేశం ఏంటి? ఆలకించుట, శ్రద్ధగా ఆలకించుట. నాలుగవ సందేశము ఆశీర్వాదమునకై అర్థించుట. మనం ఇంటికి కాన్ఫరెన్స్ తర్వాత ప్రభు ఫాదర్ బ్లెస్ మీ అని అడుగుతుంటారు. కాబట్టి యాజకుల దీవెన చాలా గొప్పవి. మేమేదో గురువులని చెప్పడం లేదు. యాజకుల దీవెన చాలా గొప్పవి. అందుకనే తీసుకురండి సంఖ్యాకాండము ఈ వాక్యం మాత్రం మనం చదువుకొని మనము చిన్న దీవెనలు చేసుకొని మనము మన ప్రసంగాన్ని ముగిద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి యాజకుల దీవెన. దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకలను చెప్పము. చూడండి, ఈ రీడింగ్ ఎప్పుడు చదువుతాం మనము?
చాక్లెట్ ఇప్పిస్తాను ఫాదర్ చేత, మన విచారణలో చేత. ఈ రీడింగ్ ఎప్పుడు మనం చదువుతాం? పెద్ద వేస్తారం రోజు. జనవరి 1న డిసెంబర్ 31వ తేదీన నేను చదువుతాను పద రీడింగ్, నేను చదువుతాను పద రీడింగ్ అంటారు కదా. ఈసారి పోయి చదువుకోండి. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి పూజ. ఓకే, జనవరి 1న ఒకే రీడింగ్ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. ఎందుకు? యావే దేవుడు చెప్తున్నాడు, అహరోను అతని పుత్రులు యాజకులు గురువులు వారు కొత్త సంవత్సరం నా ప్రజలు దీవించేటప్పుడు వాళ్ళు ఈ విధంగా యావే మేము దీవించి కాపాడును గాక, తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి కరుణించును గాక, ప్రభు మీకు సమాధానం దయచేయను గాక, ఈ విధంగా పలికినప్పుడు నా నామమును ఉచ్చరించినప్పుడు నేను వారిని దీవిస్తానని చెప్పాడు. చూద్దాం, మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను. 27వ వాక్యం. కాబట్టి మనము ఆశీర్వాదాలకై మనము ఏం చేయాలి? అర్థించాలి. ప్రభువా నీ దీవెనలు కావాలి, నీ దీవెనలు ఉంటే నాకు అన్నీ సాధ్యమే, నాకు అన్నీ విజయాలే. కాబట్టి ఈ రోజు గృహప్రవేశం సందర్భంగా ఈ చిన్ని సందేశాన్ని మనం మన హృదయాల్లో ఉంచుకుందాం. ఏంటి మొదటి సందేశం? వెరీ గుడ్, ఆహ్వానము. రెండవది ఆతిథ్యము. మూడవది ఆలకిస్తా. ఏ విధంగా ఆలకిస్తున్నారు ఇప్పుడు మీరు? ఇక్కడేమో శ్రద్ధగా ఆలకిస్తున్నారు, అక్కడే. చివరి సందేశం ఏంటి? ఆశీర్వాదాలకై అర్పించుట. మరి ఈ రోజున నూతన సంవత్సరం ప్రారంభించేటప్పుడు ఏ విధంగానైతే తల్లి తిరుసభ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22-27 ఎందుకు తీసుకుందంటే, నూతన సంవత్సరం ప్రారంభించేటప్పుడు ఆ సంవత్సరం అంతా గురువులు ప్రజలను ఆశీర్వదించేటప్పుడు నేను వారిని దీవిస్తాను అని దేవుడు భగవంతుడు చెప్పి ఉండగా దేవుడు వారందరి సంవత్సరం అంతా దీవులు మనకి ఇస్తున్నాడు. మరి ఒక నూతన జీవితాన్ని ఈ నూతన గృహప్రవేశం చేసేటప్పుడు వారు ప్రారంభిస్తున్నారు. ఈ రోజు నుంచి నూతన గృహప్రవేశం చేస్తూ ఉండగా గురువులం మేమందరం వారిని దీవిస్తూ ఉండగా మీరు ఆమేన్ అని చెప్పండి. అందరూ కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభు ఈ కుటుంబ సభ్యులను దీవించి కాచి కాపాడుదురుగాక. యేసు ప్రభు ఈ కుటుంబ సభ్యులకు శాంతి, సమాధానం, సంతోషం, సమృద్ధిగా దయచేయును గాక. యేసు ప్రభు వీరి యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయును గాక. యేసు ప్రభు వీరు ప్రార్థన చేసేటప్పుడెల్లా వీరి యొక్క ప్రార్థనను ఆలకించి అనుగ్రహించును గాక. యేసు ప్రభు ఎల్లప్పుడూ వీరితో పాటు ఉండి వీరు చేసే ప్రతి పనిలో గొప్ప విజయాలు దయచేయును గాక. యేసు ప్రభు వీరి ద్వారా ఇంకా అనేక ఆత్మ రక్షించెదరు గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సూర్య ప్రతాప్ను, స్వర్ణతను వారి కుటుంబ సభ్యులను దీవించి కాచి కాపాడుదురు గాక. అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక, అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, పూజించు మదిలో నిన్నిగా, పూజించు మదిలో నిన్నిగా, నిన్ను విడువక, జీవించు నిత్యం నిన్ను విడువక, నా సర్వం సకలము నీవేగా, నా సర్వం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టుగా ప్రార్థించుదము. ప్రయోజన కొరకును
అంగీకరణ ద్వారా ఇవన్నీ స్థిరీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఇప్పుడు ఈ సమాధానములని నీకు అర్పించుతున్నాము. మా కుటుంబములను నీ ప్రేమ యందును శాంతి భద్రతల యందును స్థిరపరచుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించు మమ్ము విమోచించుటకై నీకు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇల్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్తానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయం నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని మహిమాలుకొనుచున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాను. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయగలరు మమ్మల్ని అందరినీ పాత్రములుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకోవడము. మా 14వ జగద్గురువులు, మా ప్రజ్ఞాల పాలు ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్సాహంలో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరంలో చనిపోయిన వారినందరినీ జ్ఞప్తికొచ్చుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలకు మరే మాతతోను, ఆమె భర్త కొడిత యోసేపుతోను, ధన్యులైన అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో
క్రీస్తునందు సర్వశక్తి గల వితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింపదు. ప్రభువా, నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు కష్టాలకు గురి కాకుండా చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడునైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ యొక్క విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని సమాధానమును ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ ఈ కుటుంబంతోనూ మీ అందరితోనూ ఉండునుగా. ఒకరికొకరము క్రీస్తు సమాధానమును తెలుపుతాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. వీరి విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానం చేసే వేళ, నింగి నేల కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానం చేసే వేళ, లోక రక్షక మారులోనికి రావా, లోక రక్షక మారులోనికి రావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి నేల కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ,
పూజించు వేళ దివ్య రక్తము పానం చేసే వేళ అంటే పరిశుద్ధపరచండి, నన్ను రక్షించండి, నాకు కృతజ్ఞతలు చేయండి, నన్ను కడగండి, నాకు ధైర్యం కలుగజేయండి, నా ప్రార్థన ఆలకించండి, నన్ను దాచుకోనండి, చేయకండి, నన్ను కాపాడండి, మీరు నన్ను పిలుచుకోనండి, రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మోసపడుగాక. పరిపూర్ణ కలుగుల జగత్తు మహామధురంతో నిండిన మంచి చేసేవాడు రాసుడైన నేను దేవవారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇంచినారని దేవవారి గురించి పూర్వకాలమందు దావీదు దిగుదశ వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖంతోనూ నా అంతరంగందు విచారించి తరం చేత ధ్యానించే ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ పునరులను నా పాప మీద నిజమైన మనస్తాపన దిద్దుకన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనాదురులని నా మనసు చేసువా దేవా నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమానికి ప్రార్థించున్నాను. గురువుల కొరకు గురువు నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ మీ పవిత్ర శరీరాన్ని వారి కర్మలను పావనంగా ఉంచండి. మీ మహనీయ కృపను చేయండి వారి కర్మలకు లోకమైన శోభనీయంగా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారి లోకాశుని కాపాడుగాక. వారి ప్రయత్నం విగ్రహంగాక. వారి పరిచయం పొందువారు ఈ లోకంలో వారికి ఆనందంలో ఊరటం వస్తుంది, పరలోకంలో వారి నిత్య భాగ్యమే కారణంగా ఆశీర్వదించండి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ ఆజ్ఞానుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయన మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశించిన ఆకలిలో నుండి రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మా వదనము ఏడు వారు మీతో ఉన్నారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో ఉన్నట్లు ఇప్పుడు ఎప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. ఒల్లూరు విచారణ గురువులు శరత్ గారు మీతో కొన్ని మాటలు మాట్లాడతారు. సరే, ఇప్పుడు వీరందరి తరఫున, వీరి కుటుంబం తరఫున ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా థ్యాంక్స్ చెప్పడం కానీ ఎవరైనా రెడీగా ఉన్నారా? ఓకే, ఎనివే వారి కుటుంబం తరఫున మరి వారి ఆహ్వానం మేరకు ఈ నూతన గృహ ప్రవేశానికి విచ్చేసినటువంటి మీకందరికీ, మరి పాదలకందరికీ కూడా వారి కుటుంబం తరఫున నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనందరూ వారి కుటుంబానికి, శ్రీల ప్రతాప్ మరియు స్వర్ణలత కుటుంబానికి వారు చేసుకున్నటువంటి వారి ఆశ, కళ అయినటువంటి ఈ నూతన గృహంలో ప్రవేశించిన శుభ సమయంలో మనమంతా కూడా వారిని చప్పట్లతో అభినందించాం. అందరూ లేచి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. కరుణామయుడమైన తండ్రి, స్వర్గపు దివ్య సంస్కారముతో నీ విశ్వాసులను తృప్తిపరచుచున్నావు. వారందరూ నీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబకు మార్గదర్శకమైన ఆదర్శమును నిత్యము అనుసరించినట్లు కృప చూపుము.
ఈ బాధల పరీక్షలను అధిగమించిన పిమ్మట పవిత్ర కుటుంబముతో పాటు శాశ్వతంగా శాంతిలో జీవింప కరుణింపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండురుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడుదురు గాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలచి, యేసునాథుని మేలును తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చేయండి. ఆమేన్. వేసుకోలేదు